ప్రైజ్ ద లార్డ్. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. యోహాను 8:12. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపంగా చేసెను. 2 కొరింథీ 5:21. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తాను బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. హెబ్రీ 9:26. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. కొలస్సీ 1:10. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. హెబ్రీ 11:8. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించువాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. రోమా 8:32. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. కొలస్సీ 3:23-24. కొలస్సీ 3:23-24. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6:7. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు చేయుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదురు. రోమా 8:28. మీరు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించును. ఆదికాండము 50:20. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్, బాగా చెప్పావు. నెక్స్ట్